సిరి ఛానల్ కి స్వాగతం। ఈ రోజు పిగ్మెంటేషన్ గురించి చెప్పుకుందాం। చాలా మందులు వాడుతూ ఉంటాం కదా, క్రీమ్స్, మందులు, చర్మవ్యాధుల డాక్టర్ దగ్గరికి వెళ్తాము, అయినా తగ్గవు। పిగ్మెంటేషన్ లో ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఎందుకు తగ్గవు అనేది పిగ్మెంటేషన్ లోషన్ గురించి చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకున్నాం। ఆ వీడియో కూడా చూడండి। ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాం, చూడండి। ఇక పిగ్మెంటేషన్ సొంతగా మనం రోజు ఒక పని చేసుకుంటే తగ్గిద్దండి। ఇంకా టెన్షన్స్ ఉండకూడదు, వర్కౌట్స్ చేయాలి, మంచిగా జ్యూసులు, ఫ్రూట్స్ ఇలాంటివి తినాలి, ఇంట్లో ఫుడ్డే ప్రిపేర్ చేయాలి, ప్యాకెట్ ఫుడ్స్ చేయకూడదు। ఇప్పుడు మనం ఈ పిగ్మెంటేషన్ ఇంట్లోనే మనం ఎలా పోగొట్టుకోవాలో చూద్దాము। ఫస్ట్ నేనైతే ఇప్పుడే స్నానం చేసి వచ్చాను కాబట్టి ఫేస్ వాష్ చేసుకునే వచ్చాను। ఇప్పుడు కొంచెం ఇంకా ఒకవేళ ఫేస్ వాష్ చేసుకొని ఒక గంట అయింది అనుకోండి, మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు। ఏదన్నా ఇలా ఒక గులాబ్ వాటర్ అట్లా పెట్టేసుకొని మొత్తం ఇలా తుడుచుకోవాలి, మురికంతా పోద్దన్నమాట। ఇలా మొత్తం అంతా చక్కగా తుడిచేసుకొని మీకు ఎక్కడైతే పిగ్మెంటేషన్, మెలాస్మా అంటారు కదా, అవన్నీ కళ్ళకు కాటుకున్నా, మేకప్ పెట్టుకునే వాళ్ళైనా మురికి అనేది ఇలా పోయిద్ది। మొత్తం అంతా ఇలా నీట్గా క్లీన్ చేసుకొని మచ్చలు ఎక్కడ ఉంటాయో అక్కడ ప్యాక్ వేసుకోవడానికి ఉండండి। రోజు వేసుకోవాలి। చాలా మచ్చలు ఉన్నాయి, ముఖమంతా అక్కడక్కడ పుట్టు మచ్చల్లాగా ఉంటున్నాయి, అవి పోవట్లేదు అని అంటే మొత్తం ఫేస్ అంతా వేసుకోండి। పెద్ద పెద్దగా చిన్న చిన్నగా ఇలాగ వెడల్పుగా ప్యాచెస్ లాగా ఉంటే ఎక్కడ ఉంటాయో అక్కడ వేసుకోండి। ఫస్ట్ మనకి దీనికి కావలసింది మిల్క్, రా మిల్క్ అంటే పచ్చి పాలు। అయ్యో మా అమ్మ కాచేసింది ఎట్లాగనుకుంటే ఈరోజు వదిలేయండి, రేపు అమ్మకు చెప్పండి పాలుంచిద్ది। పచ్చి పాలు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది న్యాచురల్ క్లెన్జర్ లాగా పనిచేసిద్ది కాబట్టి పచ్చి పాలే మనకు అవసరం। ఇక ప్యాకెట్ పాలు అంటే మనం ఏం చేస్తాం, సరే తప్పదు। అన్నిటికంటే ముఖ్యమైనది అతి మధురం। అతి మధురం చాలా రకాల పనులు చేసిద్ది, మీకు తెలుసు అతి మధురం గురించి। ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు। ఈ అతి మధురాన్ని పాలల్లో కలిపేసుకోవాలి, ఫేస్ వాష్ చేసుకొని ఇంకా మనం క్లీన్ చేసుకున్నాం కదా, దాని మీద ఎక్కడైతే ప్యాచెస్ ఉన్నాయో అక్కడ రాసుకోవాలి। ఫేస్ అంతా ఉంటే వారంలో 2 సార్లు ఫేస్ ప్యాక్ లాగా మొత్తం వేసుకోవచ్చు, లేదు రోజు వేసుకోవాలంటే ప్యాచెస్ దగ్గరే వేసుకోవాలన్నమాట, అలా వేసుకోవాలి। ఈ అతి మధురం గొంతు నొప్పి, గొంతు రాసుకుపోవటం, అసలు గొంతు అనేది సరిగా రాకపోగా ఇబ్బంది పెడుతూ ఉండిద్ది। అలాంటిది అంటే పాటలు పాడేవాళ్ళు, టీచింగ్ సైడ్ ఉండేవాళ్ళు ఎక్కువగా గొంతుని ఇబ్బంది పెట్టే ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని థైరాయిడ్ ఉండి గొంతు ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి చూడండి, అవి వేడి వేడి పాలల్లో ఈ అతి మధురం కలుపుకొని గనక మనం రోజు తాగుతూ ఉంటే ఆయాసం, కఫంతో పాటు గొంతులో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా హీల్ అయ్యి కోకిల స్వరం వచ్చింది, అంటే అంత వీణులు విందుగా స్టార్ట్ అయ్యిద్ది అన్నమాట కంఠం। ఇంకా బాగా పుళ్ళుబడి మనకి తగ్గటం లేదు, రణాలు ఏర్పడ్డాయి, రణాలు అంటే తగ్గవు అన్నమాట। దాంట్లో ఈ అతిమధురంలో తేనె కలిపి రాస్తే మంట తగ్గిపోయి, ఆ మంట తగ్గిపోయినాక దానిలో నుంచి పురుగులు గాని ఏదన్నా రసి గాని చీము గాని ఉంటే బయటకు వచ్చిద్ది అన్నమాట, తేనెలో కలుపుకొని రాసుకోవాలి। ఇక షుగర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేసిద్ది। ఈ అతి మధురం ముల్తానీ మిట్టి కలిపి తలకి ప్యాక్ వేస్తే తల్లో ఉన్న చుండ్రు, తల్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అలాంటివన్నీ కూడా పోయి ఎక్కడైతే మీకు రూట్స్ ఓపెన్ అయ్యి రాకుండా పోతున్నాయో అవి కూడా వస్తాయి। మరి ఇట్లా అద్భుతమైన అతి మధురం అశ్వగంధ, శతావరితో కలుపుకొని తిన్నాము అని అంటే బలవర్ధకంగా లోపల ఉన్న ధాతువులు, మన ఆర్గాన్స్ చాలా పుష్టిగా ఉంటాయి। మరి ఇలా వేసుకున్నాక ఆరనివ్వాలి, ఆరనిచ్చాక దీని మీద ఇంకో ప్యాక్ వేసుకోవాలి। ఆ ప్యాక్ ఎలా తయారు చేద్దామో చూసి ఆ తర్వాత ఆ ప్యాక్ని దీని మీద ఎలా వేసుకోవాలో చూద్దాం। ఇప్పుడు మనం ఫేస్కి అతి మధురం పాలు కలిపి రాసుకున్నాక దాని మీద ఇంకొక కోటింగ్ ఇవి వేయాలి, పొటాటో, టొమాటో, రైస్ ఫ్లవర్, కొంచెం ఇది హోమ్ మేడ్ రోజ్ వాటర్ అన్నమాట। ఈ మొత్తం కలిపి మిక్సీ పట్టేసినాక పీల్ చేసుకోవాలి, ముక్కలు కోసుకోవాలి, ఇది ఒక స్పూన్ వేసుకోవాలి, మొత్తం మిక్సీ పట్టేసినాక చూపిస్తాను।
ఒక హాఫ్ టొమాటో, ఒక ఫుల్ పొటాటో, ఒక స్పూను రైస్ ఫ్లోర్, ఒక స్పూనే అవుతుంది, హాఫ్ వేసాను కాబట్టి. దీనిలో రోజ్ వాటర్ వేసుకోవాలి. ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. ఇలా మెత్తగా మెదిగిన దాన్నంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఎక్కువ చేసుకున్నా నో ప్రాబ్లం. ఐస్ క్యూబ్స్లో వేసేసుకొని ఐస్ క్యూబ్స్ను కూడా ఫేస్కి రాసుకోవచ్చు. ఇలా ఇదంతా నాకు ఇప్పుడు అవసరం ఉండదు కాబట్టి ఐస్ క్యూబ్లో వేసుకొని రోజు వాడుకోవచ్చు. ఇప్పటికి అవసరమైనంత వరకు ఇలాగ బయట ఉంచుకుంటాను, మిగతాదంతా ఇలా ఐస్ క్యూబ్లో వేసుకుంటాను. ఇదిగోండి, మనం టొమాటో, రైస్ ఫ్లోర్, పొటాటో కలిపేసి రోజు వాటర్ వేసి పేస్ట్ చేసాం కదా. కొంతవరకు నేను ఐస్ క్యూబ్స్ లాగా తయారు చేసుకున్నాను. మిగతాదంతా దీని మీద ఒక లేయర్గా వేసుకోవాలి. ఇదంతా లేయర్గా వేసుకొని ఆరినాక మామూలు వాటర్తో కడుక్కోవాలి, అంతే. ఇదిగోండి, ఇలా అంతా వేసుకున్నాక ఆరాలి. ఇదంతా స్టిఫ్గా పట్టేసిద్ది, ముడతలు కూడా తగ్గుతాయి. యంగుగా కనిపించడమే కాకుండా మొఖాన ఉన్న మంగు, బొంగు, మెలాస్మా, ఇలా సన్న సన్న పుట్టు మచ్చల్లాగా ఉన్నాయి ఏ మరకలైనా సరే పోతాయి, ఫైన్ లైన్స్ పోతాయి. ఇక మీరు ఈ పొటాటో గురించి, టొమాటో గురించి, రైస్ ఫ్లోర్ గురించి మన ఫేస్కి కానీ మన జుట్టుకు కానీ ఎంత బాగా పనిచేస్తుంది అనేది సర్చ్ చేసి ఇది నిజమేనా కాదా అని చూసుకొని ఎక్కడైనా ప్యాచ్ టెస్ట్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేయండి. అద్భుతమైన రిజల్ట్ పొందుతారు. ఇది పిగ్మెంటేషన్ కోసం. రోజు ఇలా ప్యాక్ వేసుకోవద్దు, వారానికి ఒకసారి ఇలా ప్యాక్ వేసుకోండి. మచ్చలు ఉన్న దగ్గర మాత్రమే ఒక ప్యాచెస్ లాగా పెట్టేసుకొని రోజు కడిగేయండి. ఎలాంటి మందులు కూడా పనిచేయనంత బాగా పనిచేస్తాయి. మచ్చలున్న చోటే రోజు వేసుకోవాలి, వారానికి ఒకసారి ఇలా ఫేస్ అంతా వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఇలా మనకి పైకి ఎక్స్టర్నల్గా ఇలా చేస్తా ఇంటర్నల్గా మంచిగా మంచినీళ్ళు తాగాలి, మంచి ఫ్రూట్స్ తినాలి, ప్యాకెట్ ఫుడ్స్ తినకూడదు, బయట ఫుడ్స్ తినకూడదు, మంచిగా వర్కౌట్స్ చేయాలి. ఫేస్కి కానీ మన స్కిన్కి కానీ టాక్సిన్స్ అన్ని బయటకు పోయేలాగా వేడి వాటర్ తాగుతున్నప్పుడు చెమట ఇదంతా బయటకు వచ్చింది. అలాంటివన్నీ వర్కౌట్స్ చేయలేకపోతే ఇలా వేడి నీళ్లు తాగుతున్నా కూడా ఎక్సెస్ ప్రాబ్లమ్స్, టాక్సిన్స్ మొత్తం బయటకు వెళ్తాయి. మంచి నిద్ర, మలబద్ధకం ఇలాంటివన్నీ ఏమి ఉండకుండా ఇలా చేస్తే ఇంకెటువంటి స్కిన్ డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా ఈ ప్యాక్తోనే అతి సుందరంగా తయారవచ్చు అన్నమాట. ఇది కేవలం పిగ్మెంటేషన్ కోసమే. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఈ ప్యాక్ వేసుకోండి, కడిగేసుకోండి. తర్వాత మీ మాయిశ్చర్స్, క్రీమ్స్ ఏమన్నా రాసుకోవచ్చు. సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. ఇంతే అండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.